హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నా? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మా అబ్బాయి నిన్న ఎందుకు లేట్గా వచ్చావని అడిగితే చెప్పాడని చెప్పి రాటేశారమ్మా, అందుకే లేట్గా వచ్చానని చెప్పాడు కదా. అదే ఏమైందంటే, మాకు వినాయక చవితి అప్పుడు ముందు రాట ప్రతి దగ్గర వేస్తారు కదా. అయితే ఇది మా పెద్ద అబ్బాయి చేసిన మా కాలనీలో జరిగింది. మా చిన్న అబ్బాయి కూడా, వాడికి సపరేట్ బ్యాచ్ ఉంది, సపరేట్ కమిటీ ఉంది, ఆ వాడి వేరే ఉంది. ఇక్కడ మాత్రం ఈ వినాయకుని మాత్రం మా పెద్దోడు ఫ్రెండ్స్ వాడు అందరూ కలిపేసి రాట వేశారు. మా పక్కింటి ఆమె నుంచి ఆ రాట పూజకు వెళ్ళారు. ఆమె నేను దగ్గరుండి చేస్తాను ఈ సంవత్సరం అని చెప్తే, పిల్లలందరూ కలిసి రండి ఆంటీ అని చెప్తే ఆవిడ దగ్గరుండి పూజ చేశారు. అది చాలా బాగా జరిగింది. అంటే తక్కువ మంది జనాభా ఉన్నా కూడా వినాయకుడు మాత్రము వీళ్ళందరి సమక్షంలోని చాలా బాగా జరిగింది పూజ. చాలా బాగా చేసుకున్నారు వీళ్ళందరూ కలిపి. ఆమె కూడా చాలా బాగా ఇంట్రెస్ట్గా చేసుకొని వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది. వాళ్ళిద్దరు కలిపి చేస్తే చక్క పూజ బాగా కంప్లీట్ అయింది. మా వాళ్ళందరూ కలిపి మంచిగా అక్షంతలు వేసి రాటిని నిలబెట్టి ఎంత ఆనందం అనిపించిందంటే, అసలు విఘ్నేశ్వరుడు అంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా చేయడమే కదా మనకి. అందుకు అతని రాటకు కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా శుభ్రంగా చేయించుకున్నాడు. ఇది అయిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఫోల్స్ అన్ని పాతేసి ముందు నుంచి ఒక్కొక్క ఐటెం తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే తక్కువ టైం ఉందే కాబట్టి అందుకు అన్నీ రెడీ చేసుకుంటున్నారు. సండే కాబట్టి పిల్లలందరూ ఖాళీగా ఉంటారు, అంటే జాబ్స్కి వెళ్ళినా కూడా హాలిడే కాబట్టి చక్కగా చేసుకుంటారు కదా. మిగతా టైంలో ఏం చేస్తారంటే ఎవ్రీడే ఈవినింగ్ పూట పెట్టుకున్నారు. ఎందుకంటే ఈవినింగ్ అందరికి అవుతుంది కదా. దాంతోపాటు అంటే చందాలు కూడా వెళ్ళారు, ఇంటింటికి అందరూ ఇస్తామని చెప్పారు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వేసుకుంటున్నారు. అందరూ ఆ బ్యాచ్లో అందరూ జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎంతో కొంత అమౌంట్ వేస్తున్నారు. ఈసారి చాలా గ్రాండ్గా చేద్దామని ప్లాన్స్ వేస్తున్నారంట. చూద్దాం ఎలా అవుతుంది ఏంటనేది. అప్పుడు ఆ వినాయకుడు పెట్టిన తర్వాత కూడా మీకు నేను చూపిస్తాను. ఎందుకంటే దేవుని తల కృప నాకే కాదు మీకు కూడా ఉండాలి కదా. నేను ఎప్పుడు అనుకున్నది కోరుకున్నది మీరు బాగుంటే కదా మేము బాగుంటాం కదా. అందుకు నేను ప్రతి ఒక్కరు దేవుని ఆశీస్సును మనస్ఫూర్తి కోరుకున్న ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.